రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్గా చూస్తున్నాం. ఇటు మొన్న ఏదైతే ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అమెరికా దాడులు జరిగాయి, దాంట్లో ఇరాన్ అధ్యక్షుడు చనిపోయారో అది అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 2 వారాలు గడుస్తున్నా కూడా ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఒక మిస్టరీగానే మారిందని చెప్పుకోవాలి. ఇటు దీనికి సంబంధించి అనేక అనుమానాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఆయన అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదు, ఎందుకు దాచిపెడుతున్నారు, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు అనే క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఇటు మిస్టరీగా అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మారాయని చెప్పుకోవాలి. అయితే ఫిబ్రవరి 28న ఖమేనీ మృతి చెందాడు. అయితే ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతవరకు ఆయన అంత్యక్రియలకు సంబంధించి బాహ్య ప్రపంచానికి ఎక్కడా కూడా చెప్పకుండా ఖమేనీ డెడ్ బాడీని ఇరాన్ అయితే చూపించలేదు. అయితే ఖమేనీ అంత్యక్రియలపై ఎందుకు ఈ గందరగోళం అనేది కూడా అందరూ మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే యుద్ధం ముగిసే వరకు అంత్యక్రియలు పూర్తి చేయరా, లేక కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా కోలుకునే వరకు ఆగుతున్నారా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే మొజ్దాబా చావు బతుకుల మధ్య ఉన్నాడా, అందుకే ఖమేనీ అంత్యక్రియలు ఆలస్యం అవుతున్నాయా, అసలు ఖమేనీ మృతి నుంచి అంత్యక్రియల వరకు అంత రహస్యమేనా అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఒక పరంగా చూసుకుంటే అసలు ఖమేనీ నిజంగానే మృతి చెందాడా, ఎందుకు ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఇంత గోప్యంగా ఉంచుతున్నారు అనేది కూడా ఇటు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఇటు ఖమేనీ మృతి అయితే ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవాలి. దాదాపు 2 వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయన అంత్యక్రియలు అయితే పూర్తి చేయలేదు. ఎందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారు అనేది కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే అసలు ఖమేనీ నిజంగానే చనిపోయాడా, లేక ఇరానే డ్రామాలు ఆడుతోందా అంటూ కూడా పలువురు అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మొన్న జరిగిన దాడులకు సంబంధించి ఇరాన్ పై అయితే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇటు ఇరాన్ అధ్యక్షుడిని అమెరికా దళాలు చుట్టుముట్టాయి. సో ఇజ్రాయెల్ వాటిపై దాడి చేయడంతో దాంట్లోనే ఖమేనీ మృతి చెందాడు. అయితే అనంతరం ఇటు మొజ్దాబా కూడా అదే దాడిలో గాయపడ్డాడు. సో అతను కూడా ఇంకా కోలుకోలేదు. ఆయన కోలుకున్న తర్వాతే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారా, లేదంటే నిజంగానే ఖమేనీ మృతి చెందాడా, లేక మృతి చెందకపోయినా ఇరాన్ ఇలాంటి డ్రామాలు ఆడుతుందా అనేది కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇరాన్ కూడా అంతే ధీటుగా ఇటు అమెరికాపై దాడులు కొనసాగిస్తూ వస్తుంది. సో ఇప్పటి వరకు యుద్ధం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవేళ దానికి కనుక బ్రేక్ ఇస్తే అప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారా, లేదంటే ఇటు ఖమేనీ కొత్త అధ్యక్షుడు మొజ్దాబా కోలుకునే వరకు ఆయన అంత్యక్రియలని అందుకోసమే ఆపుతున్నారా అనేది కూడా క్లారిటీ రావాలి. మరి దీనికి సంబంధించి ఇరాన్ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఇరాన్కి సంబంధించిన ఆ దేశం కూడా ఎవరు దీని గురించి మాట్లాడుకున్న పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఇప్పుడు 2 వారాలు గడుస్తున్నా ఇంకా ఎందుకు ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించట్లేదు, నిజంగానే చనిపోయాడా, లేదంటే బాహ్య ప్రపంచానికి చూపించడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం మొన్న ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ దాడులు జరిగాయో దాంట్లో ఖమేనీ మృతి చెందిన విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఆయన అంత్యక్రియలపైనే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు, అందరూ ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవే నిజమవుతాయి అనుకోవచ్చు. నిజంగానే కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే ఖమేనీ అసలు చనిపోయాడా, లేదంటే బతికే ఉన్నాడా, ఇరానే కావాలని ఇలాంటి డ్రామాలు ఆడుతుందా అనే క్వశ్చన్స్ అయితే రేస్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు, ఏం జరుగుతుంది అనుకోవచ్చు శివ? యుద్ధం మొదలైంది 28వ తేదీన. అదే రోజు ఇజ్రాయెల్ మూకుమ్మడిగా మొత్తం 30 మిసైల్స్ తో దాడి చేసింది. ఒక్కో మిసైల్ వెయిట్ 1000 కేజీలు, అంటే 30,000 కేజీల మిసైల్స్ తో దాడి చేసిన నేపథ్యంలో క్షిపణుల దాడుల్లో మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఏదైతే కాంపౌండ్ వాల్ తో కూడిన బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు అయతుల్లా ఖమేనీ అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఆ సందర్భంలో దాడులు చేశారు. దాడులు చేసిన నేపథ్యంలో ఖమేనీతో పాటు మరికొంతమంది రక్షణ శాఖ సిబ్బంది కానీ వారి కుటుంబ సభ్యులు, మరోవైపు వారి భార్య కూడా 2 రోజుల తర్వాత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది అనేది ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక ఇప్పుడు అంత్యక్రియల కార్యక్రమం జరిగిందా లేదా అనేది కూడా ప్రధానంగా అంతలో అందరిలో చర్చ కొనసాగుతుంది. 2 వారాలు గడిచినా ఇంకా అంత్యక్రియలు పూర్తయ్యాయా లేదా, ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే గత వారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది, కానీ రాత్రి సమయంలో అక్కడ దాడులు జరుగుతాయనే ఉద్దేశంతోనే ముందుగానే నెక్స్ట్ సుప్రీమో లీడరే మా టార్గెట్ అంటూ కూడా ఇజ్రాయెల్ అమెరికా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో వారితో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి వారందరినీ టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తామనేది ప్రధానంగా ఇరాన్ దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలోనే అంత్యక్రియలు కూడా వాయిదా వేశారు అనేది గతంలో ప్రచారం జరిగింది. నిజంగానే అంత్యక్రియలు వాయిదా వేశారా, లేదా బయటికి అలా నమ్మించేందుకు అంత్యక్రియలు ఇంటర్నల్ గా జరిపేశారా అనేది కూడా ఇంకా అధికారికంగా
తెలియాల్సింది. మరోవైపు ఈ నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు అనేది మొదట్లో ప్రచారం జరిగింది. ఆయన రెండవ కుమారుని ప్రకటిస్తారని, కానీ కొన్ని రోజుల తర్వాత అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అదే లీడర్ ఖమేనీ రెండవ కుమారుడు కూడా ఇప్పుడు అసలు ఆయన బ్రతికున్నారా, కోమాలో ఉన్నారా, గాయాలతో బయటపడ్డారా, ఇదొక ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా మాత్రం ఆయన కోమాలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఖమేనీ ముజాదబ్ ఖమేనీ అని చెప్తున్నారు, కానీ ఇటు గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారని ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అధికారికంగా ఈ రెండవ కుమారుడు ఎవరైతే ఉన్నారో సుప్రీంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడ అధికారికంగా వీడియో రిలీజ్ చేయడం కానీ బయట బహిరంగంగా కనపడడం కానీ ఎక్కడ కనపడలేదు. కానీ పాత విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ కానీ ఫొటోస్ మాత్రమే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంత్యక్రియలు జరిగాయా లేదా, 2 వారాలకు అవసరం ఎందుకు జరగలేదు అనేది ప్రధానంగా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. అయితే ఖమేనీ డెడ్ బాడీని ఇంకా ఇంతవరకు కూడా ఇరాన్ చూపించలేదు. అసలు ఆ డెడ్ బాడీ గుర్తించే విధంగా ఉందా, లేదా దాడికి ఆ డెడ్ బాడీ ఇతరమైందా, మృతదేహం అనేది కూడా ఆయన శరీరం అనేది తెలియాల్సి ఉంది. ఖమేనీ అంత్యక్రియలపై ఎందుకు ఇంత గందరగోళం అనేది కూడా ప్రచారం జరుగుతుంది. యుద్ధం ముగిసే వరకు అంత్యక్రియలు పూర్తి చేయరా అంటూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. అనేక కొత్త సుప్రీం లీడర్ ముజ్తాబా కోలుకునే వరకు కూడా ఈ అంత్యక్రియలు ఆపుతారా అనేది మరొక ప్రశ్నలు లేవనెత్తున్నారు. అనేక రకాల ప్రశ్నలు అయితే ఇప్పుడు అందరు కూడా లేవనెత్తుతున్నారు. అందుకని ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియలు ఆలస్యం అవుతున్నాయా అనేది ముజాదబ్ ఇప్పుడు రెండవ సుప్రీం లీడర్ ఎవరుతున్నారో ఖమేనీ కుమారుడు, అతను ప్రజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు కాబట్టి అతను కోలుకునే వరకు అంత్యక్రియలు వాయిదా వేశారా, లేకపోతే కావాలనే అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇంకా జరగలేదేమన్నా బయట ప్రపంచాన్ని నమ్మించేందుకు ఈ విధంగా చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు మరోవైపు అసలు చనిపోయాడా లేదా, చనిపోయినట్టే నాటకాలు ఆడుతున్నారు అంటే అనేక ప్రశ్నలు ప్రధానంగా సంధిస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆయన చనిపోయి కూడా ఇప్పటికి 14వ రోజు, అంటే 2 వారాలు దాదాపు కంప్లీట్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా అంత్యక్రియలు నిర్వహించలేదని కూడా చెప్తూ ఉన్నారు. అంత్యక్రియలు ఒకసారి నిర్వహిద్దాం అనుకున్నా మళ్ళా దాడులు చేస్తారని భయంతోనే అంత్యక్రియలు నిర్వహించలేదు. ఇప్పుడు ఏం జరగబోతుంది, అంత్యక్రియలు నిజంగానే జరిగాయా, లేదా అసలు ఆయన చనిపోయాడా లేదా, చనిపోతే ఎందుకు అంత్యక్రియలు జరపడం లేదు, ఆయన మృతదేహాన్ని ఎందుకు చూపించడం లేదు, ఇలా అనేక ప్రశ్నలు అయితే ఎదురవుతూ ఉన్నాయి ఇరాన్ కు. కానీ ఇరాన్ మాత్రం ఆయన చనిపోయారు, ఆయన కుమారుడు కూడా బాగానే ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అంత్యక్రియలకు సంబంధించి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన కానీ అంత్యక్రియలు జరిగినట్లు కానీ ఎక్కడ కూడా సమాచారం లేదు. ఓకే, థ్యాంక్ యూ శివ. ఇక ఐతుల్లా ఖమేనీ అంత్యక్రియలు అయితే ప్రస్తుతం మిస్టరీగా మారాయి. దాదాపు ఇటు ఫిబ్రవరి 28న ఇటు ఇజ్రాయెల్ అయితే ఇరాన్పై దాడి చేసింది. అయితే ఈ దాడిలో ఖమేనీ మృతి చెందాడు. ఖమేనీ మృతి చెందిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కొత్త సుప్రీం లీడర్ ముజ్తాబా ఉన్నారో అతని కొడుకు, ఆయన కూడా అదే దాడిలో అదే యుద్ధంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు యుద్ధం ప్రారంభమయ్యి 2 వారాలు గడుస్తుంది. 2 వారాలు గడిచినా కూడా ఇంకా ఖమేనీ అంత్యక్రియలు అయితే పూర్తి చేయలేదు. సో ఆయన అంత్యక్రియలు ఎందుకు చేయడం లేదు అనేది కూడా ఇంకా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడు నిర్వహిస్తారు అన్న దానిపై కూడా ఇరాన్ అయితే ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇంతవరకు ఖమేనీ డెడ్ బాడీని కూడా ఇరాన్ చూపించలేదు బాహ్య ప్రపంచానికి. దాన్ని ఒక సీక్రెట్గా కూడా వాళ్ళంతా ఉంచుతున్నారు. అసలు ఖమేనీ అంత్యక్రియలపై ఎందుకు ఈ గందరగోళం అనేది కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అయితే యుద్ధం ముగిసే వరకు అంత్యక్రియలు పూర్తి చేయరా, లేక కొత్త సుప్రీం లీడర్ ముజ్తాబా కోలుకునే వరకు ఆగుతున్నారా అనేది కూడా మరొక వైపు వినిపిస్తున్న మాటలు. సో మొత్తానికి ముజ్తాబా చావు మధ్య బతుకుల మధ్య ఉన్నాడా, అందుకే ఖమేనీ అంత్యక్రియలు ఆలస్యం అవుతున్నాయా, అసలు ఖమేనీ మృతి పట్ల అంత్యక్రియల వరకు అంతా రహస్యమేనా, అసలు ఖమేనీ నిజంగానే చనిపోయాడా అనే వివిధ రకాల క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో మొత్తానికి చూసుకోవాలి, మరి యుద్ధం ఆగేంత వరకు ఆయన అంత్యక్రియలు నిర్వహించరా, లేదంటే ముందుగానే ఆయన కొడుకు ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎన్నికయ్యాడో ముజ్తాబా ఆయన కోలుకున్న తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారా అనేది కూడా వేచి చూడాలి. సో ఇప్పటి వరకు 2 వారాలు గడుస్తున్న ఆయన డెడ్ బాడీని కూడా ఇటు ఇరాన్ ప్రజలకి ఎక్కడా కూడా చూపించలేదు. అంటే బాహ్య ప్రపంచానికి దూరంగానే డెడ్ బాడీని ఉంచారు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది, ఈయన కోలుకున్న తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారా, లేదంటే అందరూ కొంతమంది దీనికి సంబంధించి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిజంగానే చనిపోయాడా, లేదంటే యుద్ధం ముగిసే వరకు ఇలానే చెప్పాలి అన్న ఒక క్లారిటీ ఉంటుందా అనేది కూడా చూడాలి. అంటే ఏం జరుగుతుంది అనేది కూడా ఇరాన్కి సంబంధించిన దేశస్తులు స్పందిస్తేనే, ఇరాన్ ప్రభుత్వం స్పందిస్తేనే కానీ ఖమేనీ అంత్యక్రియలకి సంబంధించి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు.